హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. బయట కొనే కన్నా కూడా ఇంట్లోనే హైజెనిక్గా, ఈజీగా, టేస్టీగా ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం తీసుకునే నూడిల్స్ ఉడకడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద పాత్రలో వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతుండగానే మనం తీసుకునే నూడిల్స్ సరిపడా సాల్ట్, ఇంకా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అప్పుడు దీనిలో నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. మనం ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడే వేయడం వల్ల సాల్ట్ బాగా పట్టి టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత వేసే కన్నా ఇప్పుడు సాల్ట్ వేస్తేనే నూడిల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక చిల్లులు ఉండే గిన్నెలోకి మనం డ్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ చేసిన తర్వాత ఇంకాస్త ఉడికిపోకుండా ఉండడం కోసం కొద్దిగా చన్నీటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద పాత్రను తీసుకొని, అంటే మనం నూడిల్స్ కలపడానికి వీలుగా ఉండే పాత్రను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ 5 గుడ్లను తీసుకుంటున్నానండి. ఈ 5 గుడ్లు కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా మసాలా కారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీని అంతటిని కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక 2 క్యారెట్లను తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా కాస్త వేగిన తర్వాత 2 పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. టమాటాలు బాగా వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడే మనం దీనిలో 1.5 స్పూన్ వరకు మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వీలైనప్పుడు చూడండి. ఈ విధంగా మసాలా కారం వేయడం వల్ల ఇంకా ఏ విధమైన మసాలా పౌడర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత ఒక గరిటెతో కలపడం కష్టం కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా 2 గరిటెలు పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అయితే కాస్త విడివిడిగా కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నూడిల్స్ కూడా విడివిడిగా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ను, 1 స్పూన్ సోయా సాస్ను, ఇంకా 2 స్పూన్ల వరకు గ్రీన్ చిల్లీ సాస్ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాస్లన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం నూడిల్స్ ఉడికించినప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు దీనిలో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనం వేసిన సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సాల్ట్ అనేది సరిపోతుంది. ఇంకా అప్పటికి కావాలి అనుకుంటే కాస్త టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, ఆ ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. నూడిల్స్ సర్వ్ చేసినప్పుడు కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా మనం ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.